సో వాళ్ళందరూ టచ్ లో ఉన్నారు ఇప్పటికి. హ్యాపీ డేస్, కొత్త బంగారు లేదు వాళ్ళందరూ టచ్ లో లేదు. తమన్నా గానీ నేను అసలు మాక్సిమం ఏంటంటే నా షూటింగ్ చేసుకుంటాను. అది వెరీ నీకు కూడా తెలుసు కదా, లిమిటెడ్ సర్కిల్. నా ఇంట్లో ఎప్పుడైనా బర్త్డే అయితే మేబీ ఒకసారి మనం కలిసాము ఇక్కడ బర్త్డే ఎవరితో అయితే. అండ్ బిసైడ్స్ దట్ మ్యాన్ ఐ లైక్ టు స్టే హియర్. ఐ హ్యావ్ అ లిమిటెడ్ థింగ్. బట్ వన్ గై ఐమ్ ఇన్ టచ్ విత్ ఇస్ నిఖిల్. ఆబ్వియస్ గా నేను నిఖిల్ మా ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలుసు. మనోడు ఫస్ట్ యువత చేసినప్పుడు ఆ సెలబ్రేషన్స్ కి నేను వెళ్ళాను. హ్యాపీ డేస్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ యువత సినిమా సక్సెస్ మీట్ కి నన్ను పిలిచారు గెస్ట్ గా. అండ్ ఇప్పుడు నేను నిందా సినిమాకి నిఖిల్ని పిలిచా గెస్ట్ గా. సో మా మధ్య నా బాండింగ్, ఆ కామ్రాడరీ మా ఇద్దరికి ఎప్పటికీ ఉంటుంది. వీ హ్యావ్ దట్ బాండ్ బిట్వీన్ అస్ ఫర్ సమ్ రీజన్. అప్పుడు నిఖిల్కి ఎంత ఏజ్ బ్రో మీరు చేస్తున్నప్పుడు? నిఖిల్కి అప్పుడు 21 అనుకుంటా. మీకన్నా పెద్దోడే. ఆయన కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది ఆ టైంలో. సో తమన్నా గారు ఎప్పుడు టచ్ లేరు దాని తర్వాత మధ్యలో ఏదో అంటే ప్రేమ గారు ఒక ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు నన్ను చిన్న గెస్ట్ గా పిలిచారు ఆ ఇంటర్వ్యూకి. అప్పుడు కలిసాను. చాలా ఏళ్ళైంది, 5-6 ఏళ్ళు అయింటుందేమో. ఎక్స్పెక్ట్ చేశారు ఆ టైంలో తమన్నా గారు అంత స్టార్ హీరోయిన్ అవుతారు అది? నేను అసలు అంత ఆలోచించలేదు కూడా. అంటే ఇప్పుడు తమన్నా స్టార్ హీరో అవుతుందా లేకపోతే ఇంకో స్టార్ హీరో అవుతారనేది నాకు ఆనెస్ట్ గా నాకు ఆ టైంలో నా మైండ్ లో లేదు. నేను మామూలుగా నా పని ఏం చేసుకుంటున్నా, నేనేం చేస్తున్నాను నెక్స్ట్. ఇప్పుడు నాకు రేపే షూటింగ్ ఉంది. నేను లిటరలీ 2 సినిమాలు షూటింగ్ చేసేవాడిని ఒక పాయింట్ లో, డేలో. సో నా మైండ్ అంతా అక్కడే ఉండేది మాక్సిమం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను నేనేం చేస్తున్నాను అనేది నాకు ఇంపార్టెంట్. అండ్ ఆ ఫిల్మ్ నుంచి వచ్చిన వాళ్ళు, దాని తర్వాత ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంటాము. కొంతమంది మీ ముందే వచ్చి మీ ముందే వెళ్ళిపోవడము, ఇట్లా జరిగినప్పుడు మీ గురించి మీరు ఏమనుకున్నారు ఆ టైంలో? అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను చాలా గర్వపడతానండి. అరే ఎగ్జాంపుల్, ఐఎమ్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ నిఖిల్. ఎందుకంటే తను కూడా ఇప్పుడు నేను అదే అంటున్నానండి, సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవ్రీవన్ హ్యాస్ ఇట్. నిఖిల్ హ్యాస్ సీన్ ఇట్. నిఖిల్ హ్యాపీ డేస్ తర్వాత ఒక 4-5 మూవీస్ చేశాడు, 5-6 మూవీస్ చేశాడు అనుకుంటా. అవి వర్కౌట్ అవ్వలేదు. అది కూడా ఆ టైంలో తను ఫీల్ అయిపోయి అరే నేనేంటి, నా లైఫ్ ఇంతేనా, నేను సినిమా ఫెయిల్ అయిపోయాను మానేసి వెళ్ళిపోలే కదా. హీ డెంట్ క్విట్ కదా. సో సక్సెస్ ఫెయిలియర్ అనేది ఎప్పటికీ అందరి లైఫ్ లో వస్తుంది. ఎప్పుడు మనం గివ్అప్ చేయకుండా, మనం క్విట్ చేయకుండా ఒక పని చేస్తే ఎప్పుడో అప్పుడు సక్సెస్ అవుతాం. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ నిఖిల్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. మంచి సినిమాలు. అండ్ ఇప్పుడు ఒక నాట్ జస్ట్ తెలుగు ఆడియన్స్కి, ఇండియాలో ఉన్న చాలా మంది ఆడియన్స్కి తను చేసే సినిమాలు, తను సెలెక్ట్ చేసుకునే కథలతో దగ్గరయ్యాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఈజ్ ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగులో అతనే కాదు, మొత్తం పాన్ ఇండియాలో తెలిసిన ఒక నటుడిగా రికగ్నైజ్ అయ్యాడు నిఖిల్. కానీ మీలో ఆ మిస్టేక్ ఏంటి? లైక్ ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు ఎవ్రీ మూవీకి అంటే ఏం చెప్తారు? ఎవ్రీ మూవీకి నేనేం రాంగ్ డిసిజన్ తీసుకోలేదు. చాలా సినిమాలు తీసుకున్నా, ఎవ్రీ మూవీకి తీసుకోలేదు. సో ఎవ్రీ మూవీ సక్సెస్ అవ్వకపోవడానికి వాట్ ఇస్ ద రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడకపోవడం, అదే రీజన్. సినిమా బాగాలేకపోవడము, అంటే సినిమా బాగాలేకపోవడం ఇన్ సెన్స్ మేబీ నాకు నచ్చచ్చేమో, చూసే వాళ్ళకి నచ్చలే. ఇప్పుడు 100 మంది ఉంటే 51 మందికి నచ్చకపోతే ఆ సినిమా వర్కౌట్ కాదు కదా. 51 మందికి నచ్చినా సినిమా బాగుంది అన్నట్టే నేను నమ్ముతాను. సో నేను చేసే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ జనాలకి నచ్చలేదు. వెదర్ ఇప్పుడు సినిమా ఎందుకు బాగాలేదా అనడానికి చాలా రీజన్స్ ఉంటాయి, రైట్? కెన్ బీ ఫ్రమ్ స్టోరీ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఇంకా ఎన్నో ఉంటాయి, రైట్? క్యారెక్టరైజేషన్స్ కానీ, మేబీ కాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే మ్యూజిక్ నచ్చకపోవచ్చు, లేకపోతే కొన్ని థింగ్స్ సింక్ కాకపోవచ్చు. ఇప్పుడు సినిమా అనేది నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు అన్ని క్రాఫ్ట్స్ అందరూ ఒకే పేజ్ మీద ఉన్నారంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ కొంచెం బెటర్గా ఉంటుందని నేను నమ్ముతాను. సో ఈ సినిమాలు, నేను చేసిన సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది ఆ పేజ్లో లేరు. అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ చెప్పాలంటే అది వద్దు, నేను చెప్పను కూడా. సో అలా జరిగినాయి కొన్ని సినిమాలకి. సో దట్స్ వై దే డిడెంట్ వర్క్అవుట్. అండ్ అది రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా 100%. ఎందుకంటే అది నేనే, ఆ జడ్జ్మెంట్ అది ముందరే నాకు తెలియాల్సింది. బట్ ఆ టైంలో నేను చెప్పాను కదా, ఏజ్ వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను అంత కేర్ తీసుకోలేదు. సో అది 100% మిస్టేక్ నాదే. కానీ మధ్యలో బిగ్ బాస్ డెసిషన్ తీసుకున్నారు బ్రో. అంటే సినిమాలు చేసుకుంటూ, అంటే కొంతమంది వచ్చి ఫేమ్ కోసం వస్తారు, డబ్బుల కోసం వస్తారు. అప్పటికి ఉన్న ఫేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, దేనికోసం మీరు మళ్ళీ బిగ్ బాస్ షో? డబ్బులు ఉన్నాయంటే నేను చెప్తాను ఇప్పుడు, డబ్బులు ఉన్నాయంటే అదే అంటారు, ఇట్లా నన్ను చూసి అట్లా అనుకుంటారు. అలా కాదు. డబ్బులు ఉన్నాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఎవరికైనా ఎంత డబ్బు ఉన్నా, ఇప్పుడు నేను ఆ టైంలో యూఎస్ వెళ్ళిపోయి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఏం చేయలేదు. అంటే ఏం చేయలేని సెన్స్, ఓకే ఒక రెస్టారెంట్ ఏదో ఒకటి అనుకున్నాము, అది చేసాము,
మధ్యలో ఒక కోర్స్ చేశాను. ఎందుకు ఇంకా సినిమాలు వద్దు, ఇండస్ట్రీ వద్దని వెళ్ళిపోయారా ఆ టైంలో? సినిమాలు వద్దు, ఇండస్ట్రీ వద్దు కాదు. నేను చేస్తున్న సినిమాలు, నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ మీద నాకే సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది. ఓకే. అంటే నేను చేస్తున్న వర్క్ నేను రేపు పొద్దున్న సినిమా చూస్తే అరే ఎందుకు చేశాను ఇది అనే ఫీలింగ్ నాకు కలిగింది కొన్ని సినిమాల తర్వాత. అప్పుడు నేను ఇంకా అంటే ఆపేద్దామా లేదా అని కాదు, ఫస్ట్ వెళ్ళిపోదాం ఈడ నుంచి. నాకు మైండ్ ఫస్ట్, ఎందుకంటే సినిమాలు చేస్తూనే ఉన్నాను, గ్యాప్ ఇవ్వలేదు, అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఒక్కొక్క రీజన్ నేను నేను చూసిన తర్వాత అనలైజ్ చేస్తే ఈ సినిమా ఎందుకని నాకు అనిపిస్తుంది, ఈ సినిమా ఎందుకని అనిపిస్తుంది. సో ఐ జస్ట్ నీడెడ్ ఎందుకంటే నాన్ స్టాప్ 2007 నుంచి నాన్ స్టాప్ చేశాను. సో ఐ జస్ట్ నీడెడ్ అ బ్రేక్. 18-19 ఆ టైంలో అనుకుంటా, 17-18 ఆ టైంలో. దట్ వాస్ యువర్ డిప్రెషన్. I wasn't depressed, brother, because I have a good family and I have an amazing wife and I have amazing parents. మెయిన్ ఏంటంటే మేబీ నేను డిప్రెస్ అయ్యేవాడినేమో, కాకపోతే నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నన్ను ఎప్పుడూ అలా వెళ్ళనియలే. ఎందుకంటే నేను సక్సెస్లో ఉన్నప్పుడు కూడా అబ్బా నువ్వు అసలు తోపు, నువ్వు సూపర్ అనే అనలేదు. అండ్ నేను ఫెయిలియర్లో ఉన్నప్పుడు కూడా నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు అసలు ఫెయిలియర్వి అని ఎవరు అనలేదు. ఎప్పుడు మా ఇంట్లో మా ఫ్యామిలీకి, నాకున్న ఫ్రెండ్స్కి అండ్ నేనంటూ తెలిసిన వాళ్ళకి నేను ఎప్పుడు వరుణ్ లేకపోతే సందేశ్ అంతే. సో దే ఆల్ గేవ్ మీ దట్ లవ్. నేను ఎప్పుడు ఆ ఫీలింగ్లో అయితే వెళ్ళలేదు. అప్సెట్ ఫీల్ అయినా, హర్ట్ ఫీల్ అయినా, బాధ ఫీల్ అయినా అంటే డెఫినెట్గా 100% ఎస్ అంట. నేను మనిషిని, నాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఆ డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఆ పని మీద ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం ఆ పని చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో నేను న్యాయం చేయట్లేదు నాకు కానీ, నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నా మీదే అనిపించేది, ఎందుకు ఇది కరెక్ట్, నువ్వు ఎందుకు ఈ డిసిజన్, ఎందుకు ఈ సినిమాలు చేస్తున్నావు అనే ఫీలింగ్ నాకే వచ్చింది. సో ఆ టైంలో దట్ వాస్ ద డిసిజన్ ఐ మేడ్ టు గో టు యుఎస్ వెళ్ళి అక్కడ బ్రేక్ తీసుకుని అక్కడ ఇలాంటి కొన్ని థింగ్స్ చేశాము. చేసిన తర్వాత అప్పుడు నేను ఒక స్టోరీ, నాకు చాలా కిక్ ఇచ్చిన స్టోరీ ఒకటి వచ్చింది. సో దానికోసం ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు ఈ కాల్ వచ్చింది. సో ఈ కాల్ వస్తే వితికాకి బాగా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఆ టైంలో ఫాలో అయ్యేది చాలా. షీ యూస్ టు వాచ్ ద ఎపిసోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ బిఫోర్. అండ్ షీ వాజ్ లైక్ ఇది ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఇది అది అని చెప్తే, ఇంకా నాకు కూడా ఏంటంటే నేను ఒక్కడనే అయితే ఇంపాసిబుల్, నా వల్ల ఏది కాదు, నాకు విధిగా కూడా ఉంది కాబట్టి వెళ్ళా. అండ్ డెఫినెట్గా ఫైనాన్షియలీ ఇట్ వాజ్ గుడ్ అని చెప్తాను నేను. సో దట్ వాజ్ ఆల్సో దేర్. అండ్ నాకు నిజంగా అనిపిస్తుంది అలాంటి ఒక జర్నీ అనేది లైఫ్లో మళ్ళీ రాదు. 105 days ఒక ప్లేస్లో ఉండి అదేంటంటే అసలు మొత్తం ప్రపంచానికే నువ్వు అసలు ఇంకా ప్రపంచంలో లేవన్నట్టు ఉంటుంది. అది బేసిక్గా ఇదే ప్రపంచం అయిపోతుంది ఒక 105 days. సో ఇలా ఒక మొత్తం క్లోజ్డ్ డోర్స్లో ఒక 105 days ఉండాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అది. బట్ దట్ 91 days విధిగా నాతో పాటు ఉంది కాబట్టి నేను అక్కడ ఉన్నాను అనుకుంటాను నేను అన్ని రోజులు. లేకపోతే నేను సస్టైన్ అయ్యేవాడిని అని కాదనిపిస్తుంది. నేను ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే నేను అంత ఈజీగా ఐ డోంట్ ఇట్ టేక్స్ మీ టైమ్ టు మింగిల్ విత్ పీపుల్. బట్ వన్స్ ఐ మింగిల్ ఇంకా అంతే, ఇంకా దే బికమ్ లైక్ మై ఫ్యామిలీ. సో ఇప్పుడు ఆ జర్నీ అనేది పాజిటివ్ అయిందా, నెగిటివ్ అయిందా? అంటే నాకు నెగిటివ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే పాజిటివ్గా అయిందని చెప్తాను నా పర్స్పెక్టివ్లో. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వరుణ్ సందేశ్ ఒక వ్యక్తిగా జనాలకి నేను చేసిన సినిమాలు, లేకపోతే వాళ్ళు న్యూస్లో చదివినవి, లేకపోతే నా గురించి వాళ్ళు విన్న రూమర్స్ త్రూ వరుణ్ సందేశ్ అనే వ్యక్తి ఇలాంటాడు అలాంటాడు, లేకపోతే ఆడు ప్లే బాయ్, లేకపోతే ఆడు ఇది రకరకాలుగా ఉండేది జనాలకి నా మీద. సో నేను ఒక 105 days ఒక ప్లేస్కి వెళ్ళి అందరి టీవీలో దగ్గరికి వచ్చి అందరూ నన్ను చూసి ఒక 105 రోజులు నేనేంటో తెలుస్తుంది కదా జనాలకి, వాట్ ఈస్ దిస్ గై అనేది. సో జడ్జ్మెంట్స్ అనేది ఏవైతే నా మీద ముందర క్రియేట్ అయ్యాయో అవి చాలా మంది, మొన్న చెప్తున్నాను కదా, మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఒక ఆవిడ, నేను బిగ్ బాస్ ముందర మీకు అసలు చాలా యాటిట్యూడ్, మీకు చాలా బలుపు, మీకు చాలా ఇవన్నీ అనుకున్నానండి, కానీ మీరు ఇంత హంబుల్, ఎంత స్వీట్ ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేయనంటే నేను అదే అన్నా. సో మనం యూజువల్గా లైఫ్లో మనం అంటే చాలా మంది అందరం ఏం చేస్తామంటే ఒక బుక్ని కవర్ చేసి జడ్జ్ చేస్తూ ఉంటాం, అది హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది. బట్ ఏంటంటే లైఫ్లో నేను ఈ 17 years జర్నీలో నేర్చుకున్నది ఏంటంటే అక్కడ కవర్ ఇంపార్టెంట్ కాదు, లోపల ఏముందో అది ఇంపార్టెంట్ అని నేను, దట్స్ వన్ థింగ్ ఐ లెర్న్. అండ్ అలాగే ఈ ఇందాక రూమర్స్ గురించి వచ్చారు, కానీ ఈ రూమర్ ఏంటో బ్రో, ఒక హీరోయిన్తో రిలేషన్ అప్పట్లో పేరు కూడా వచ్చింది, మరి పేరు చెప్పొచ్చు లేదు నాకు తెలియదు. దాని గురించి మాట్లాడద్దు, ఎందుకంటే నేను హ్యాపీగా మ్యారీడ్ ఉన్నాను. సో ఇంకోళ్ళ గురించి నిజమా రూమరా, లేకపోతే నిజంగా పాస్ట్ లో ఒక రిలేషన్ ఉండిందా అనేది డౌట్. నాకు దాని గురించి కామెంట్ చేయాలని లేదు. ఎందుకు
నాకు కామెంట్ చేయాలని లేదు దాని గురించి. ఎందుకు ప్రతిసారి ఆ టాపిక్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తూ ఉంటారు మీరు? స్కిప్ చేయలేదు, నేను కామెంట్ చేద్దాం అనుకోవట్లే ఆ టాపిక్ గురించి. Yeah. నిజమా అబద్ధమా కూడా చెప్పరా అది? నేను అసలు కామెంట్ చేయను ఆ ఆ టాపిక్ గురించి. టాపిక్ వద్దు. కామెంట్ చేయను ఆ టాపిక్ గురించి. ఓకే.